యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్నగారండి, ఇప్పటి వరకు మీతో చెప్పకుండా నేనే పని చెయ్యలేదు. తప్పడం లేదు, క్షమించండి. మొక్కులు చెల్లించుకోపోవడం వల్లే మా అమ్మ నాన్నలు నా దగ్గరికి రావడం లేదు. మీరు ఎంత ప్రేమగా చూసినా మా అమ్మ నాన్నల కంటే ఎక్కువ కాదు కదా. అందుకే మొక్కులు చెల్లించి తిరిగి ఇంటికొస్తాను. నేను ఇలా చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి, నన్ను క్షమించండి. ఆ పూజ మొక్కులు చెల్లించడానికి వెళ్తానని ఫిక్స్ అయ్యింది. తను బయలుదేరిందో లేదో చూడాలి. పిల్లలిద్దరికీ బాగానే బ్రెయిన్ వాష్ చేశాను. ఈ పాటికి మొక్కులు చెల్లించాలంటూ ఇల్లు వదిలిపోవాలి, కానీ ఎవరూ బయటికి రావడం లేదు. నా పాచిక పారలేదా, లేక నిద్రపోతున్నారా? నా ప్లాన్ సక్సెస్ అయింది. ఒక టికెట్ బయటకు వచ్చింది. ఇంకో టికెట్ ఎక్కడబ్బా? స్వామి, పెద్దలు మొక్కిన మొక్కులు చెల్లించకపోతే ఆ పాపం పిల్లలకి తగులుతుందంట కదా. మా అమ్మ నాన్నలు ఏం మొక్కులు చెల్లించలేదో నాకు తెలీదు. అందుకే వాళ్ళు నాకు దూరం అయిపోయారు. వాళ్ళ మొక్కులకి బదులుగా నేను మొక్కు తీర్చుకుంటాను. దయచేసి మా అమ్మ నాన్నల్ని నాకు దగ్గరయ్యేలా చెయ్యి స్వామి. పూజ, ఏంటి? నిజంగానే మొక్కులు చెల్లిస్తే అమ్మ నాన్నలు దగ్గర అవుతారా? ఆ నటకుమారి చెప్పిందిగా. దాని మాట నమ్మడం ఎలా? దొంగ మొహందానం, అది నమ్మింది కదా, నువ్వు నమ్మొచ్చు కదా. తాతయ్య గారు కూడా చెల్లించాల్సిన మొక్కులు మిగిలిపోయాయని చెప్పారు కదా. అయితే నాకు కూడా ఒక ముడుపు కట్టు. ఎందుకు? దుబాయ్లో ఉన్న మా నాన్నని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కూడా మొక్కు చెల్లించుకుంటే మా నాన్న కూడా నా దగ్గరికి వస్తారు కదా. సరే. ఇదేంటి ఈ టైంలో వీడియో కాల్ చేస్తుంది? ఈ రంగనాయకి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు. రంగనాయకి, రంగనాయకి, ఏంటండి?
ఏంటండి? మీ అమ్మాయికి ఏమైనా కొంచెం మెంటల్ ఉందా? ఏ అలా అడిగారు? లేకపోతే ఈ టైంలో వీడియో కాల్ చేస్తుందేంటి? వీడియో కాల్ చేసిందా? అది మరి ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఉందండి, అందుకే. ఇటు ఇవ్వండి. తీసుకోండి. 402 చాయ్ తాగుదాం పదా. హాయ్ అమ్మా. హాయ్ చెప్పడానికి వీడియో కాల్ చేస్తావే? లేదు, నీ ప్లాన్ సక్సెస్ అవబోతుందని చెప్పడానికి చేశాను. ఆ? అటు చూడు. పూజ, ఏంటి? నువ్వు మీ నాన్నగారికి నేను మా అమ్మకి చెప్పి వెళ్తే బాగుంటుందేమో. ఎందుకు? లేదంటే మనం ఏమైపోయామా అని కంగారు పడతారు. వాళ్ళకి చెప్తే పోనివ్వరు. అయినా 2 రోజుల్లో వచ్చేస్తాం కదా. ఇదిగో తేజ, నువ్వు వస్తేరా, లేదంటే లేదు. నేను ఒక్కదానైనా వెళ్ళిపోతాను. వద్దు, నీకేం తెలీదు. నువ్వు ఒక్కదానివే వెళ్తే ఇబ్బందులు పడతావు. నేను వస్తాలే. నీకు తోడుగా వచ్చినట్లుంటుంది, నా మొక్కు చెల్లించుకున్నట్లుంటుంది. సరే. చూసావా అమ్మా? అమ్మా, మేమిద్దరం ముందు మీ దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుని ఆ తర్వాత అయ్యవారి దగ్గరికి వెళ్తాం. మా ఈ ప్రయాణం సుఖంగా ఏ ఆటంకాలు లేకుండా సాగేలా చూసి మా మొక్కులు చెల్లించుకునేలా ఆశీర్వదించు. శభాష్ నట్టు. గుంటలు గడప దాటారు. అవునమ్మా. తెల్లారేసరికల్లా పిల్లలు కనబడ్డం లేదని ఇంట్లో గోల మొదలవుతుంది. గుండెలు బాదుకుని సూర్య, తల బద్దలు కొట్టుకుని ఆ చేతు బుక్కలు పట్టి ఏడుస్తారు. ఇదే అవకాశంగా తీసుకుని బెదిరించేయి. నేను చెప్పింది సాధించు. సరేనమ్మా. తేజ, 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 తేజ. పూజ, పూజ, ఏమండి, తేజ కనిపించిందా? లేదు. పూజ ఏమైనా కనిపించిందా? పూజ కూడా కనిపించడం లేదా? ఏంటి, తేజ కూడా కనిపించడం లేదా? మరి పిల్లలు ఏమైనట్టు? మావయ్య గారు, తేజని చూసారా? అదెంత పొద్దున్నే ఎక్కడ లేస్తుందమ్మా? లేదు మావయ్య గారు, ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. పూజ కూడా లేదు నాన్న. పూజ కూడా కనపట్లేదా? ఏంటి నాన్న, ఏమైంది? తేజ పూజ ఇద్దరూ కనిపించట్లేదంటమ్మా. కనపడకుండా ఎక్కడికి పోతారు? అక్క, నాకేదో భయంగా ఉంది. ఊరుకోరా, నువ్వు ప్రతిదానికి భయపడతావు. వాళ్ళెక్కడికి పోతారు?
వాళ్ళ గురించి మొత్తం వెతుకుదాం సూర్య పదండి. నువ్వు బయట చూడమ్మా. మీరు చూద్దాం, పైకి వెళ్ళి పదండి, బతకండి. పదండి. అమ్మ పూజ, అమ్మ పూజ, తేజ, అమ్మ పూజ. పిల్లలు కనబడడం లేదని కంగారు పడుతున్నారు పాపం. ఇంట్లో లేని వాళ్ళని వెతికితే మాత్రం కనబడతారా? తేజ, రే చైతు, ఏమ్మా కనిపించిందా? కనిపించారా? కనిపించారా? లేదు నాన్న. ఎక్కడ కనిపించలేదు. వదినా కనిపించారా? పైన ఎక్కడ ఎక్కడ లేరు కనపడలేదు. సూర్య. అంతా వెతికాం, ఎక్కడికి వెళ్ళుంటారు? ఏంటి పిల్లలు కనబడడం లేదా? పిల్లలు కనిపించట్లేదని నీకెలా తెలుసు? తేజ పూజ అంటూ అందరూ కలిసి కొంపంతా వెతుకుతున్నారు కదా. తమ్ముడు, పిల్లల గురించి దీనికి తెలుసు అనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతుంది. ఏయ్, మా పిల్లలు ఎక్కడే? నిన్ను వాళ్ళు నమ్మి మంచిదనం అంటూ పొగిడారు, మొక్కులు అంటూ ఏవేవో మాట్లాడారు. తెల్లారేసరికి కనిపించడం లేదు. నిజం చెప్పండి, పిల్లల్ని ఎక్కడికి పంపించావు? పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. చెప్పకపోతే నా చేతుల్లో ఇప్పుడే చేస్తావు. చంపేస్తావా? చంపేయి. అప్పుడు మీ పిల్లలు ఏమయ్యారో, ఎక్కడున్నారో, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎప్పటికీ తెలియదు. సూర్య, నువ్వు ఆగు. వస్తే రాక్షసి, ఇప్పటి వరకు మా ఇంటిల్లి పాదితో ఆడుకున్నారు, ఇప్పుడు పిల్లల మీద పడ్డారా? చెప్పవే, మా పిల్లలు ఎక్కడా? చిన్నదానివైనా దండం పెడుతున్నానమ్మా, దయచేసి పిల్లలతో ఆడుకోవద్దు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. ఉసే, మీ కడుపులు ఇంకా చల్లారకపోతే మీ కక్షలు మా మీద తీర్చుకోండి. మా పూజ ఎక్కడే? చెప్పవే, పూజ ఎక్కడ? చెప్తాను, కానీ దానికి బదులుగా మీరు నాకొక ఫేవర్ చేయాలి. ఏంటది? మీరు మా అమ్మ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని మా అమ్మని విడిపించాలి. మీ అమ్మను విడిపించాలా? దేనికి? మా అక్కని చంపాలని చూసినందుక? కాదు, నీ కూతురు, ఈ సూర్యకాంతం కూతురు తిరిగి మీకు దక్కడానికి. మా అమ్మని విడిపించండి, మీ పిల్లలు మీ ఇంటికొస్తారు. లేదంటే అలాగే విడిపిస్తాను. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. మావి గారు, మీరాగండి. నరరూప రాక్షసు లాంటి వీళ్ళమ్మని బయటికి తీసుకొస్తే ఇంకా ఎన్నో అరాచకాలు చేస్తుంది. కానీ పిల్లలు ఎలాగమ్మా? వీళ్ళమ్మని విడిపించడానికి ఇదేదో డ్రామా చేస్తోంది. అవును నాన్న, మన ఇంట్లోనే ఉండి ఇది పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది?
నిజం చెప్పినా నమ్మరా? సరే, మీ ఇష్టం. ఏంటి మీ ఇష్టం? పిల్లలు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. కానీ వాళ్ళు గడప దాటడానికి కారణం మాత్రం నువ్వే అని తెలిస్తే అదే నీకు ఆఖరి క్షణం. రండి. పదరా తమ్ముడు. వెళ్ళండి వెళ్ళండి. మీరు ఎంత వెతికినా వాళ్ళు సిటీలో ఉంటే కదా దొరకడానికి. పెద్దయినా ఫస్ట్ టైం నీ కోడల్ని నమ్మి నీ మనవరాల్ని పోగొట్టుకుంటున్నావు. నా కోడలు మాట అంటే ఆ దేవుడి శాసనం. వెళ్ళిందంటే ఖచ్చితంగా నా మనవరాళ్లతో తిరిగి వస్తుంది. మనవరాలతో వస్తుందో, కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడుతుందో చూద్దాం. సిటీ మొత్తం గాలించినా వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడికి పోయింటారు సూర్య? మీరు టెన్షన్ పడకండి. మీరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను. సరే. ఏమండి, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు సార్. మీరు చూడండి సార్. నేను కూడా చూడలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? ఏ ర్యాంక్ రాలేదని కొట్టారు? వాళ్ళు ఎంసెట్ రాశారు, ర్యాంక్ రాలేదని కొట్టాం. ప్రగతి రా. లేకపోతే ఏంటి పూర్ణి, చూసిందో చూడలేదో చెప్పకుండా క్వశ్చన్లేస్తుంది. సరే పద. కన్న తండ్రిని అయ్యుండి కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి తప్పు చేశాను. అమ్మా నాన్నలు లేరన్న బాధలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుంది. ఏమండి, ఊరుకోండి, పిల్లలకేం కాదు. నువ్వు నంత ధైర్యంగా నేను ఉండలేను సూర్య. నీకే కనబడకుండా పోయింది నీ కన్న కూతురు కాదు కదా, బాధ తెలియడానికి. పూజ కూడా మీ కన్న కూతురు కాదు కదా. కాకపోయినా కన్న బిడ్డలా పెంచాను. మరి నేను తేజను అలా పెంచుకోవడం లేదా? బిడ్డ మీద ప్రేమ మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు మీ బాధని వ్యక్తపరుస్తున్నారు, నేను లోపలే కుమిలిపోతున్నాను. బిడ్డలేమయ్యారోనని భయంతో చచ్చిపోతున్నాను. ఎంత మాట వస్తే అంత మాట అనేయటం మీకు మొదటి నుంచి ఉన్న చెడ్డ అలవాటు. మీరన్నది చిన్న మాట అయినా అది చేసే గాయం ఎక్కువ. పిల్లలు ఏమైపోయారన్న బాధలో ఏం మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. తమ్ముడు, పిల్లల ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియలేదు వదినా. మేం కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూనే వస్తున్నాం. ఎవరిని అడిగినా చూడలేదు అంటున్నారా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లలు మిస్ అయ్యారని కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ స్టేషన్ కా? అవునండి. మనం పిల్లలు మిస్ అయ్యారని చెప్తే వాళ్ళ ఫోటోలు వేరే పోలీస్ స్టేషన్లకు పంపించి స్పెషల్ టీంని అరేంజ్ చేస్తారు.
కరెక్టే తమ్ముడు. పోలీసులు తలుచుకుంటే ఖచ్చితంగా పిల్లల్ని పట్టుకుంటారు. సరే పదండి. భగవంతుడా, నేనేం పాపం చేశానయ్యా? ఎందుకిలా నన్నెంతగా కష్టపెడుతున్నావు? చక్కగా కాపురం చేసుకోవాల్సిన కొడుకు కోడల్ని దూరం చేశావు. మనవరాళ్ళని చెప్పుకోలేని పరిస్థితిని కల్పించావు. ఈరోజు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఆ పసిబిడ్డలు కనిపించకపోతే నేను బతకలేనయ్యా. దయచేసి వాళ్ళకి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. నా మనవరాలు క్షేమంగా ఇంటికి చేరేలా చూడు.